కాబట్టి మీకోసం కాకపోయినా నా కోసం వెళ్ళాలన్నమాట. సో మీరు ఈరోజు చాలా అదృష్టవంతులు. సరే, అందరం కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రత్యేకముగా ఈ పునరుద్ధాన దినమున మేమందరము ఆలోచించడానికి, ఈ విధంగా కూడి నీ పునరుద్ధానపు బలమును, శక్తిని నాయన మేము ఎరగటానికి మా అందరికీ మీరు సహాయం చేయమని, ఈ మాటలు నాకును మాకును మా అందరికీ మీరే అవగాహన కలిగించి, మీ ఆత్మ ద్వారా మీరే భయమును కలిగించమని, కలిగిస్తారని కూడా నమ్మొచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పునరుద్ధానములో ఏముంది అంటే బలముంది అని అంటాడనమాట. ఏముంది? పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు. ఆ మాట ఒకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఏ విధము చేతనైనను మృతుల పునరుద్ధానం కావాలని చెప్పి ఆ కింద ఒక మాట వాడతాడు. 10వ వచనము చదువుతారు ఎవరైనా? చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడవునట్టు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు సమస్తాన్ని నష్టముగా ఎంచుకోవడానికి కారణాలు చెబుతున్నాడు. అర్థమవుతుందా? పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నానయ్యా, నాకుంది ఒక అధికారం, నేను ఒక పరిసయుణ్ణి, గమలీయుల దగ్గర బాగా నేర్చుకున్నాను కాబట్టి నాకు కొంతమందిని సైన్యాన్ని ఇచ్చారు, ఇదిగో క్రైస్తవులందరినీ చంపేస్తాను అంటే నన్ను అధికారిగా నియమించి నాకు కొంత సైన్యాన్ని ఇచ్చి నాకు చక్కగా పత్రాలు ఇచ్చి నువ్వు చంపుపో, నీకు అధికారం ఇచ్చాము అని చెప్పి ఏం చేశారు? పౌలు గారికి పత్రాలు కూడా ఇచ్చారు. అవునా కదా? అంటే మన భాషలో చెప్పాలి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా సైన్ పెట్టేసి చక్కగా పర్మిషన్ లెటర్ ఇచ్చేసి నీ ఇష్టం వచ్చింది చేయన్నారు అనుకో, ఏంటయ్యా ఇప్పుడు వచ్చి ఇల్లు పడగొడుతున్నాడు అనుకో, ఏంటి ఇల్లు పడగొడుతున్నావు అనుకో, వాడు తీసుకొచ్చి ఆ లెటర్ చూపించాడు అనుకో, మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలన్నమాట. సో కాబట్టి పౌలు సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాను అంటున్నాడు. ఆ సమస్తములో ఏముంది అంటే తన అధికారం ఉంది. మొదటిగా లోకరీతిని ఆయన చిన్నోడేం కాదు, చాలా అధికారము కలిగిన వాడు. రెండవదిగా ఏముందంటే ఆయన ధనవంతుడు కూడా. మీరు చరిత్రలోకి వెళ్తే పౌలు ఎవరు అంటే ఒక మంచి ధనవంతుడిగా కనబడతాడు. వాళ్ళ నాన్న మంచి వ్యాపారవేత్తగా కనబడతాడు. అర్థమవుతుందా? ఆయన ధనవంతుడు, మంచి వ్యాపారవేత్త కాబట్టే పౌలుకి ఏం చేయగలిగాడు అంటే చదువుకోగలిగాడు. అర్థమవుతుందా? లేకపోతే చదువుకున్నంత సినిమా లేదు. మీ అమ్మా నాన్నని అడగండి, అమ్మా నువ్వు ఎందుకు చదువుకోలేదంటే మన దగ్గర ధనం లేదురా అని. వాళ్ళ అమ్మా నాన్నలు అడగండి, మేమంతా వేలు ముద్రేరా నాన్న అంటారు. ఎందుకంటే మన దగ్గర చదువుకునేంత స్తోమత లేదు నానా అని. ఆ కాలంలో చదువుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. మీ అమ్మోల కాలంలో చదువుకున్న వాళ్ళు లేరా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరా? వాళ్ళ అమ్మోల కాలంలో అంటే మీ అమ్మమ్మోల కాలంలో చదువుకున్న వాళ్ళు లేరా? అంబేద్కర్ గారు ఆయన చదివినంత చదువు ఎవరు చదవలేదు. కానీ ఆయన పుట్టిన కాలంలో మన మా అమ్మగారు, అమ్మమ్మ గారికి ఇంకా మా అమ్మగారు ఉంటారనమాట. మరి అప్పుడు కూడా చదువులు ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే చదువుకునే స్తోమత లేదు. కాబట్టి ఆ కాలంలో చదువు అనేది ధనం ఉంటేనే సాగేది, చదువు అనేది పలుకుబడి ఉంటేనే సాగేది. కాబట్టి పౌలు యొక్క నాన్నగారు ఒక మంచి వ్యాపారవేత్త కాబట్టి ఆ యొక్క రోమీలతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి. అంత మాత్రమే కాదు, పౌలు గారికి ఏం సభ్యత్వం ఉంది? రోమా పౌరసత్వం ఉంది. అవునా కదా? ఏం పౌరసత్వం ఉంది? ఊరక రాదు రోమా పౌరసత్వం. వాళ్ళ నాన్నకి అంత లావాదేవీలు ఉన్నాయి కాబట్టి రోమీలతో
వాళ్ళకి ఏం ఇచ్చారంటే గ్రీన్ కార్డు ఇచ్చారనమాట, ఊరికి ఇవ్వలేదు. కాబట్టి పౌలు చిన్నవాడు కాదు, అటు అధికారపరంగా చిన్నోడు కాదు, ధనము పరంగా చిన్నోడు కాదు. వీటన్నిటిని కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను, వాటన్నిటిని నష్టపరిచి. ఇంతకీ ఎందుకయ్యా అంటే ఆయన 3 తెలుసుకోవడానికంట. ఒకటేమో పునరుద్ధానమును సంపాదించడానికి, రెండోది ఏంటి తెలుసా, పునరుద్ధాన బలమును ఎరగటానికి, మూడోది ఏంటి తెలుసా, యేసయ్యతో పాటు నేను కూడా దెబ్బలు తినడానికి అన్నాడు. అయితే మీరు బాగా ఆలోచించండి, పునరుద్ధానం అనేది చిన్న విషయం కాదు. పునరుద్ధానము పొందటానికి, ఆ పునరుద్ధానం యొక్క బలము తెలుసుకోవడానికి పౌలు తన అధికారాన్ని, తన యొక్క ఆస్తిపాస్తులను అంతటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి పునరుద్ధానం అన్నది చిన్న విషయం కాదు. అది ఈ మాట ద్వారా మీకు అర్థమవుతుంది. పునరుద్ధానం చాలా గొప్పది, పునరుద్ధానంలో చాలా బలం ఉంది. మనందరము కూడా పునరుద్ధానాన్ని కోరుకోవాలి. అసలు క్రైస్తవుడు కోరుకోవాల్సింది ఏంటి అంటే పునరుద్ధానం అవ్వాలి అని. పౌలు అదే కోరుకుంటున్నాడు. కాబట్టి అసలు పునరుద్ధానంలో ఏం బలం ఉంది? యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగటంలో అసలు ఏం బలం ఉంది అని అడిగితే, మనందరికీ యేసయ్య తిరిగి లెగటం అన్నది చిన్న విషయం కాదు. అందులో ఏం బలం ఉంది తెలుసా? యేసయ్య దేవుడు, దేవుని కుమారుడు అనడానికి రుజువేంటి? మొదటి కారణం చెబుతున్నాను మీకు. అసలు పునరుద్ధానంలో ఏం బలం ఉందయ్యా అని మీరు అడిగితే, అసలు పునరుద్ధానంలో ఏం శక్తి ఉందయ్యా మీరు అడిగితే, నేనెందుకు తిరిగి పునరుద్ధానం అవ్వాలయ్యా, నేనెందుకు అది కోరుకోవాలి, చనిపోయిన తర్వాత బ్రతకాలి అని ఎందుకు కోరుకోవాలి, నేను దానికోసం భూమి మీద సమస్తాన్ని ఎందుకు నష్టపరుచుకొని పెంటగా ఎంచుకోవాలి అంటే, అది మీరు ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. కాబట్టి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై అంటే చనిపోయి తిరిగి లెగటం అన్నది ఏమి రుజువు చేస్తుంది అంటే ఆయన దేవుని కుమారుడు అని, ఆయన దేవుడు అని. అందుకే మనందరం మిగతా తెలుసా, అందరూ చచ్చిపోయి సమాధుల్లోనే ఉన్నారు, ఎవరు తిరిగి లెగలేదు. అర్థమవుతుందా? దేవుళ్ళుగా అనబడిన వారు ఉన్నారు, పిలువబడిన వారు ఉన్నారు. భూమి మీద నేను దేవుడిని, నాకు మరణం లేదని చెప్పుకున్న వాళ్ళు సైతం కూడా, సత్యసాయిబాబు కూడా ఒక సమాధిలోకి వెళ్ళిపోయారు, నాకు మరణం లేదని అన్నాడు అన్నవారు కూడా. ఈవెన్ అప్పుడప్పుడు ఎడ్వర్డ్ విలియం మంచి కామెడీగా చెప్తాడు. ఏమంటాడు తెలుసా, మీరు అందరూ చూడండి, మనం ఎవరైనా చచ్చిపోతే ఏమవుతాం, ఎమ్మటే కబురు చెప్తాం. చచ్చిపోవడం ఆలస్యం, ఎమ్మటే ఏం చేస్తాం తెలుసా, ఏడవడం కంటే ముందు కూడా అమ్మ అందరికి చెప్పమ్మని ముందు కబురు చెప్తాం అనమాట. కానీ ఎవరైనా మంచి వాటిని స్వామీజీలు చచ్చిపోతే ఎమ్మటే బయటికి చెప్పరు, చచ్చిపోయిన 3 రోజులకి 4 రోజులకి చెబుతారనమాట. ఎందుకు తెలుసా, అదనమాట. ఇప్పుడు దాకా ఈడేమో దేవుడు అని ఈడేమో ఇప్పుడు చచ్చిపోయాడని చెప్తే ఎలా ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచములో, ఈ భూమి మీద యేసయ్యనే దేవుని కుమారుడు అంటే మీకు అర్థం చెబుతున్నాను. ఎబ్రీ పత్రిక మనం చదువుకున్నప్పుడు యేసయ్య దేవుని కుమారుడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ద్వారా పంపబడ్డాడని అర్థం. ఇదిగో పూర్వకాలమందు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరితో మాట్లాడాడు? దేవుని కుమారుని ద్వారా మాట్లాడాడు అన్నాడు. అంటే దేవుని తరపున వచ్చిన వ్యక్తి అని రుజువేంటి అంటే దేవుని కుమారుడు అని రుజువు అనమాట. అంటే దేవుని కుమారుని ద్వారా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ఆ కాలంలో ప్రవక్తల ద్వారా ఏం చేశాడు? దేవుడు మాట్లాడాడు. అంటే ప్రవక్తలు మాట్లాడితే ఏమో వీళ్ళు దేవుడి తరపున వచ్చారని అందరు రాజులు సైతం కూడా వణికిపోయారు. ఇప్పుడు మన అందరం వినాలి, నిజంగా ఈయనది దేవుని స్వరమేనా, ఈ వ్యక్తి దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తేనా అని తెలియాలి అంటే మనకేం తెలియాలి తెలుసా? మరణాన్ని జయించగలగాలి. దేవుడు రుజువు చేశాడంట మనందరికీ. ఏమని? దేవుడు నిర్ధారించాడంట, దేవుడు డిక్లేర్ చేశాడంట, ఈయనే నా కుమారుడు, ఇంకెవడు కాదు అని. ఎలాగూ? మృతులలో నుండి లేపడం ద్వారా. అందరము రోమపత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు కలిసి ఉంటాయి, 2-7 వచనాలు. ఆ మాటను చదువుదాం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మధ్యలో చూడండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను కనబడిందా? రోమపత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాలు కలిసి ఉంటాయి.
అందులో మిడిల్ చూడండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి, కనబడింది కదా అందరికీ, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన దేవుని కుమారుడు, ఈయన చాలా ప్రభావం అంటే శక్తి కలిగిన వాడు, ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినవాడు, ఈయన దేవునికి నోటి బోర అని ఎలా నిరూపిస్తాము? దేవుడు ఎలా నిరూపించాడు అంటే ఆయన్ని మాత్రమే మృతుల్లో నుండి లేపి, మిగతా వాళ్ళ అవ్వని దేవుడు లేపలేదు. దేవుడు డిక్లేర్ చేశాడంట సమాజానికి. ఏమని డిక్లేర్ చేశాడు? ఇదిగో ఆయన మరియ గర్భాన పుట్టడంను బట్టి ఆయన ఎవరు కుమారుడు అంటే దావీదు కుమారుడిగా డిక్లేర్ చేశాడు. అయితే 33.5 సంవత్సరాలు బతికిన తర్వాత చనిపోయి పాతి పెట్టబడి ఆదివారం తిరిగి లేచిన తర్వాత ఇంకేమని డిక్లేర్ చేశాడు తెలుసా? ఈయన దేవుడు కుమారుడు అని డిక్లేర్ చేశాడు అనమాట. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు సాక్షాత్తు యేసయ్యని ఆయన నా కుమారుడు అని రుజువు చేసింది ఎలాగూ అంటే ఆయన్ని మాత్రమే మృతుల్లో నుండి లేపాడు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత. యేసయ్య మృతుల్లో నుండి లేచింది కూడా పరిశుద్ధాత్మ శక్తి చేతే. అందుకే మీరు ఆలోచిస్తే క్రిస్టియానిటీ అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది. పునరుద్ధానం అనేది చిన్న మాట కాదు సుమా. అందరి దగ్గర లేనిది క్రిస్టియానిటీలో మాత్రమే ఉన్నది పునరుద్ధానం. మీకు అర్థమవుతుందా? అన్ని మతాలకి విభిన్నంగా ఈ యొక్క క్రిస్టియానిటీలో ఉన్న వైవిధ్యం ఏంటి అంటే నిజంగా ఒకటే, చనిపోయిన తర్వాత బ్రతుకుంది అని. ఈ ఒక్క స్థితి తీసేస్తే అసలు క్రిస్టియానిటీ లేదన్నమాట. చనిపోయిన తర్వాత బతుకుందని నిరీక్షణతో ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. చనిపోయిన తర్వాత యేసయ్యతో పాటు బతకాలని చెప్పి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావు. చనిపోయిన తర్వాత యేసయ్యతో బతకాలి కాబట్టి భర్త ఎంత ఇబ్బంది పెట్టినా కత్తితో పొడవకుండా సహిస్తున్నావు నువ్వు, అవునా కదా? లేకపోతే ఈయన పొడిసి నేను నరకం వెళ్ళాలి ఎందుకులే అని, అంతేనే కదా? అంటే దాని వెనక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈయన పొడిస్తే నేను ఆడికి వెళ్ళను, యేసయ్యతో పాటు సదాకాలం జీవించను కాబట్టి పొడవట్లేదు. అత్తపోరిని ఎందుకు సహించాలి? శుభ్రంగా ఒక మందు పెట్టి చంపేది సింపుల్గా. కానీ క్రైస్తవులు చంపరు. ఎందుకు చంపరు? మళ్ళీ నిజ క్రైస్తవులు అండి, అబద్ధ క్రైస్తవుల గురించి నేను మాట్లాడట్లే. ఎందుకు చంపరు చెప్పండి? మళ్ళీ నేను యేసయ్యతో బతకాలి, అక్కడ బతకాలంటే ఇక్కడ ఇది చేయకూడదు అని. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనం ఏ పని చేసినా క్రైస్తవుడు దాని వెనక అసలైన కారణం ఏంటంటే నిరీక్షణ. నేను ఒకానొక రోజు యేసయ్యతో పాటు ఉంటాను, అక్కడ నాకు బాధలుండో శ్రమలుండో ఇబ్బందులుండో జీవితాంతము యుగయుగాలు ఆయనతో పాటు నేను శుభ్రంగా రాజ్యం వెళతా అనే ఒక నిరీక్షణతో ఈ భూమి మీద ఇవన్నీ సహిస్తున్నావు. ఇదే క్రిస్టియానిటీకి మూలం, ఇదే క్రిస్టియానిటీకి పునాది. కాబట్టే పునరుద్ధానములో చాలా బలం ఉంది. పునరుద్ధానం అన్నది చిన్న విషయం కాదు. దేవుడు రుజువు చేశాడు, యేసు ప్రభువే నిజమైన నా కుమారుడు అని రుజువు చేసింది ఏంటి తెలుసా? ఏంటి రుజువు చేసింది? ఆయన ఒక్కడు మాత్రమే మృతుల్లో నుండి లెగటం. ఇంకెవ్వరూ లెగలేదు. ఒకవేళ లేచారని చెప్పినా అది అబద్ధమే. యేసయ్య లేచాడు, లేచిన తర్వాత కొండల్లో గుహల్లో కనపడలేదు. అప్పుడప్పుడు మనం చూస్తే ఆమె చనిపోయి ఆయన చనిపోయాడే కానీ అక్కడ ఆ కొండల్లో ఉంటాడు, నాకు కనిపించాడు అని ఎవరో ఒక్కొక్కరు చెప్తుంటారనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి మీద బతికినోడికి మళ్ళీ కొండల్లో బతకడం ఎందుకు? ఇప్పుడు దాకేమో మనుషులతో బతికాడు, చనిపోయిన తర్వాత కొండల్లో కనపడడం ఎందుకు? అదే పెద్ద బూటకమని నీకు అర్థమవుతుంది. యేసయ్య కొండల్లో కనిపించలేదు. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మనుషుల మధ్య తిరిగాడు. ఎవరి మధ్య తిరిగాడు? మనుషుల మధ్య తిరిగాడు. ఎంతమందికి కనిపించాడు? 500 మందికి పైగా కనిపించాడు. చిన్న విషయం కాదు సుమా.
యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు అనడానికి రుజువులు కోకొలలుగా ఉన్నాయి. కాబట్టి యేసయ్య దేవుడు అని ఏమి రుజువు చేస్తుంది అంటే, ఈయన నామాన్ని రక్షణ అని ఎందుకు అంత గట్టిగా చెబుతాము అంటే, ఏనే మార్గం సత్యం జీవమని ఎందుకు అంత గట్టిగా చెబుతారు అంటే, దేవుడు ఏయన్నే మృతుల్లో నుండి తిరిగి లేపాడు కాబట్టి, ఇంకెవరిని లేపలేదు కాబట్టి. రెండవది, యేసయ్య మృతుల్లో నుండి తిరిగి లేగటం అంటే ఆయన పునరుద్ధానం ఏం తెలియచేస్తుందంటే, మీకు ఒక మాట చెబుతాను, ఏం తెలియజేస్తుంది తెలుసా? ఒకానొక రోజు మనకి తీర్పు ఉందని తెలియజేస్తుంది అనమాట. ఏం తెలియజేస్తుంది? తీర్పు ఉందని తెలియజేస్తుంది. అంటే మనందరము కూడా తిరిగి లెగుస్తాము. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మీతో చదివించా. యేసయ్య తిరిగి లేచాడా లేదా? ఎందుకు లేచాడు? మనము కూడా ఒకరోజు లెగుస్తామని చూపించడానికి. అవునా కదా? ఇప్పుడు ప్రథమ ఫలంగా ఎవరు లేచారు? యేసయ్య లేచాడు. తర్వాత ఎవరు లేస్తారు? మనందరము కూడా లెగుస్తామని రుజువు చేయడానికి యేసయ్య ఏం చేశాడు? ప్రథమ ఫలము అంటే మొట్టమొదటిగా యేసయ్య లేచాడు. తర్వాత మనందరం కూడా అదే వరుసలో లేపబడతాం. అది రుజువేంటాయా అంటే, మొట్టమొదటి ఆదాము సచ్చాడు, మనందరం కూడా సస్తున్నాం కాబట్టి. ఆ రుజువు కూడా చెప్తాడు అక్కడ బాగా. ఆదాము వలన అందరం ఎలాగో మృతి పొందుతున్నామో, అవునా కదా, మనందరికి మరణం ఎందుకు వచ్చింది అని అంటే ఎవడు చెప్పలేడు, ఒక క్రైస్తవుడు తప్ప. ఎందుకు మనం అందరం చచ్చిపోతున్నాం తెలుసా? ఆదాము చచ్చిపోయాడు కాబట్టి. నిజమే, అందరి మీద మరణం ఏలుతుంది కదా, అందరము చనిపోతున్నాం కదా. ఎందుకు చనిపోతున్నాం అని అడిగితే ఏం చెప్తాను చెప్పండి? ఆరోగ్యం బాగాలేదని ఒకరు చెప్తారు, ఓకేనా, యాక్సిడెంట్ అయి చచ్చిపోయారని ఒకరు చెప్తారు, లేకపోతే ఇలా పలు కారణాలు చెప్తారు. కానీ మరణము అందరినీ ఏలడానికి కారణము ఏంటి అంటే, ఆదాము చచ్చిపోవడం వల్ల. ఆదాము మరణించడం వల్ల మన అందరి మీద మరణం ఏం చేసింది? ఏలింది. అలాగే చచ్చిపోవడానికి ప్రథమ ఫలమేమో ఆదాము, మళ్ళీ తిరిగి లేగటానికి ప్రథమ ఫలమేమో యేసు ప్రభు. అది 1 కొరింథీ 15వ అధ్యాయం సారాంశం అన్నమాట. మనందరం లెగుస్తాం, మనందరం తిరిగి లెగుస్తాం. అయితే విచిత్రంగా మీకు ఒక విషయం చెప్పనా? ఈనాడు క్రైస్తవులో ఉన్న చాలామంది ఆయన మరణాన్ని తిరిగి లేచాడు అని మనందరం చాలామంది నమ్మటం లేదంట. ఈ మాటను మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కొంచెం స్లోగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుణ్ణి ఎరిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ వరమును రుచి చూచి కూడా చాలామంది మృతుల పునరుద్ధానం ఉందని నమ్మని వారు ఉన్నారు అంట. ఈ మాటను మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతాము అంటే ఎందుకు అని అడుగుతా, నమ్మను అంటే ఎందుకు అని అడుగుతా. కాబట్టి మీరేమి చెప్పరు అనమాట. ఏంటి, సంఘములో దేవుని ఎరిగిన గుంపులో మృతుల పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు ఉంటారా? ఉంటారు. అది చివరికి మన దగ్గరే గుచ్చుకుంటుంది. చాలా జాగ్రత్తగా సింపుల్గా ఆలోచిద్దాం. ఈ విషయాన్ని నేను ఆత్మీయంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొరింథీ సంఘం మనం చదివాం. 1 కొరింథీ 15వ అధ్యాయానికి వద్దాం. కొరింథీ ఎవరు? ఒక మంచి సంఘం. కొరింథీ పట్టణం చాలా పెద్ద పట్టణం. అందులో ఉన్న కొందరు ఏమంటున్నారో చూడండి. 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మేమందరము ప్రకటిస్తుంటే పౌలు అంటున్నాడు, ఊరే మేమందరము బుర్ర అన్ని గట్టిగా నొక్కుకొని చెబుతున్నాం, ఏమని? మృతుల పునరుద్ధానం ఉంది అని. అయితే మీరందరూ ఏమంటున్నారంట? వాళ్ళలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని మీలో కొందరు చెప్పుచున్నారు అంటున్నాడు. అంటే ఆ యొక్క కొరింథీ సంఘములో చనిపోయిన తర్వాత బ్రతుకుంది అని నమ్మని గుంపు కూడా ఉంది. ఉందా లేదా? ఉంది. నేను చెప్పట్లేదు, అక్కడ దేవుడే చెబుతున్నాడు. విచిత్రమేంటి తెలుసా? అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? నమ్మని వాళ్ళంటే వీళ్ళేదో సాధారణమైన విశ్వాసం అనుకుంటున్నారేమో. ఇదిగో సంఘములోకి చేరి మృతుల పునరుద్ధానం లేదయ్యా, చనిపోయిన తర్వాత బ్రతుకులేదు, ఏం లేదయ్యా, ఎవడు చూసి వచ్చాడు, యేసయ్యను మనం ఏమైనా చూసి వచ్చామా అనే వాళ్ళు ఉన్నారు అంట.
ఇంతకీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. ఇలా అనేవాళ్ళు చిన్నోళ్ళు కాదు. మొదటి అధ్యాయం 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడేవారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి. ఈ మాటలు రాస్తుంది ఎవరికి? సంఘానికి. సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో తమ పాపాలని కడుక్కొని పరిశుద్ధపరచబడి తర్వాత జీవితం ఏం చేయడానికి? పరిశుద్ధంగా బతకడానికి పిలువబడిన వారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలను కడుక్కొని, అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిజం తీసుకొని సంఘములో విశ్వాసులుగా పెద్దలుగా చలామణి అవుతూ కొందరు ఎవరు ఉంటారంటే తెలుసా? మృతుల పునరుద్ధానము లేదని చెప్పేవాళ్ళు ఉంటారంట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ మాట? ఆ కొరింథీ సంఘములో కొందరు ఏం చెబుతున్నారు? మృతుల పునరుద్ధానం లేదని చెబుతున్నారంట. ఇంతకీ ఆ కొందరెవరు? మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని తమ పాపాలు కడుగుకొని పరిశుద్ధపరచబడి యేసే రక్తంలో మిగిలిన జీవితం పరిశుద్ధంగా బ్రతకడానికి నిశ్చయించుకున్నవారు ఏమంటున్నారంట తెలుసా? మృతుల పునరుద్ధానం లేదు అని అంటున్నారంట. నిజంగా ఆ మాట చాలా ఆలోచించాలి మనం. ఇప్పుడు మిమ్మల్ని అనొచ్చు, ఎవరంటారా అలా? ఏమి అనరు. అందరూ కూడా ఇదిగో మృతుల పునరుద్ధానం ఉంది అని అంటారని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ బాగా ఆలోచిస్తే నిజంగా ఎప్పటికీ కూడా యేసయ్య పునరుద్ధానపు శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారు అనడానికి మీకు కొన్ని రుజువులు చూపిస్తాను, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి ఎరిగిన మనం అందరము కూడా దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నాము, కానీ మన క్రియల వలన ఆయన్ని ఎరగనట్టున్నామని భక్తుడు చెబుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ విషయం మనం ఆలోచిద్దాం. అంటే పైకి మన అందరము కూడా నోటితోనూ పెదవులతోనూ యేసయ్య ప్రభు అని ఒప్పుకుంటున్నాం, కానీ హృదయము మాత్రం నాకేముంది? దూరంగా ఉందని యెషయా భక్తుడు అన్నాడు. అవునా కదా? ఈ జనులందరూ నన్ను ఏమంటున్నారు? నోటితో పెదవులతో అబ్బా నన్ను మామూలుడు కాదు అని అంటున్నారు అనమాట. అంటే ఒక మాట చెప్పాలంటే యేసయ్య ఎవరో తెలుసా? మామూలుడు కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి అని నోటితో పెదాలతో తెగ చెబుతున్నారంట. కానీ హృదయంలోనికి వచ్చేసరికి వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? దూరంగా ఉన్నారు. అంటే క్రియల దగ్గరికి వచ్చేసరికి, పనుల దగ్గరికి వచ్చేసరికి, వారి చేష్టల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి నిజంగా అసలు పునరుద్ధానం ఉందని నమ్మేవాడు చేసే క్రియలు చేయరంట. పునరుద్ధానం ఉందని నమ్మేవాడు అమ్మో రేపు చనిపోయిన తర్వాత బ్రతుకుంది, చనిపోయిన తర్వాత నేను తీర్పు ఉంది అని ఈ 2 విషయాలు నమ్మేవాడు చేస్తాడే క్రియలు, ఆ క్రియలు మాత్రము చేయరంట. దాన్ని బట్టి వాళ్ళు పునరుద్ధాన బలముని ఎరగలేదని, యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు అని కేవలం నోటి మాట ద్వారా చెబుతున్నారు, కానీ క్రియలలో మాత్రం ఏమి లేదు అని మనం చెప్పొచ్చు. నిజంగా ఇక్కడికి వచ్చేసరికి అందరము దొరికిపోతాం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఎవరు కూడా యేసయ్య తిరిగి లాగలేదని ఎవరు చెప్తారయ్యా? అందరం తిరిగి లేచారని చెప్తాం. అవునా కాదా? కానీ అందరి క్రియలు తిరిగి లేచాడు అని చెప్పిన వారు చేసినట్టుగా లేవు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పునరుద్ధానము గురించి అసలు మీకు తెలుసో లేదో, పునరుద్ధానము కల్లారా చూసింది ఎవరు? అపోస్తులు 12 మంది. అసలు వాళ్ళందరూ చేసిన సువార్త ఏంటో తెలుసా? అపోస్తులు అసలు ఏం చెప్పి వాళ్ళందరినీ మార్చారు? 3000 మందిని. పునరుద్ధానము గురించి చెప్పారనమాట వాళ్ళు. అసలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరము కూడా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అక్కడ పేతురు యోహాన్ని ఏం చేశారు? చెరసాల్లో వేశారు. అవునా కదా? కనపడుతుందా 3వ అధ్యాయంలో? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము క్షమించండి 4వ అధ్యాయము 4వ అధ్యాయంకి రండి. వీళ్ళందరిని ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు.
3:11 చదివితే మీకు అక్కడ అర్థమవుద్ది పేతురు యోహాను పట్టుకున్నారని. అర్థమైందా? 3:11 పేతురు యోహాను ఏం చేశారు? అధిపతులు అధికారులు పట్టుకొని జైల్లో వేశారు. ఇంతకు ఎందుకు జైల్లో వేశారు? ఇది ప్రశ్న. అర్థమవుతుందా? వాళ్ళని ఎందుకు జైల్లో వేశారు అంటే కారణం చెబుతున్నారు చూడండి. 4:1 వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి పట్టుకున్నారు. అసలు పేతురు యోహాన్ని ఎందుకు ఆ యొక్క అధికారులు కానీ ఆ ప్రధాన యాజకులు కానీ సద్దుకయ్యులు కానీ పరిసయ్యులు కానీ వాళ్ళని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు జైల్లో వేశారు అంటే వాళ్ళు బోధించారు. ఏం బోధించారు తెలుసా? యేసును బట్టి తప్ప మీడెవ్వడు బతకడరా అని చెప్పాడు అనమాట. అక్కడ చెప్పిన మాట కరెక్ట్గా చదవండి. యేసును బట్టి మాత్రమే ఏముందంట? మృతులలో నుండి పునరుద్ధానము కలుగును. ఇంకెవడి వల్ల కలగదు. యేసయ్య ద్వారానే మనందరము చనిపోయిన తర్వాత బ్రతకాలి అంటే, మనందరము చనిపోయిన తర్వాత జీవించాలి అంటే, మనందరము చనిపోయిన తర్వాత మేలు పునరుద్ధానానికి వెళ్ళాలి అంటే చనిపోయిన వాళ్ళందరికీ పునరుద్ధానం ఉంది, మంచోళ్ళకైనా దుష్టులకైనా. ఈ మాట తెలుసా మీకు? అంటే ఎవరికి మరణం లేదు. అధిక పాపాత్ములకి మరణం లేదు, అధిక నీతిమంతులకి మరణం లేదు. ఇద్దరికి ఏముంది? పునరుద్ధానం ఉంది. అంటే ఇద్దరు లెగుస్తారు. ఇద్దరికి తీర్పు ఉందా లేదా? ఉంది. యోహాను సువార్త 5 చదవండి. అక్కడ ఏమంటాడు? ఒక కాలం వస్తుంది, ఆశ్చర్యపడమాకండి. ఆ రోజు ఏమవుతారు? సమాధుల్లో నుండి అందరూ లెగుస్తారు. లెగిసి ఏం చేస్తారు? మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. అంటే ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. ఈ మాట కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. అందుకే పౌలు కూడా అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చదువుంది, మీకు అర్థమవుతుంది. 24వ అధ్యాయము రాసుకోండి, వాక్యం చెప్తాను, చదవక్కర్లేదులే కానీ. 14-15 చదవండి. అపోస్తుల కార్యాలు 24-14-15. అక్కడ ఏమంటాడు తెలుసా? నీతిమంతులకిని అనీతిమంతులకిని పునరుద్ధానము కలుగజేయ దేవుడు అంటాడనమాట. ఎవరికి? నీతిమంతులకిని అనీతిమంతులకిని. ఎంత తెలివిగా చేస్తాడు పౌలు. 23వ అధ్యాయంలో పట్టేసుకుంటారు, అవునా కదా? పట్టేసుకున్న తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఒక తెలివైన ఆలోచన వచ్చింది. వచ్చిన వాళ్ళలో పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారని తెలిసింది. ఇక దెబ్బకి ఏమన్నాడు తెలుసా? పరిసయ్యుని వేషం వేశాడు. ఏం చెప్పాడు తెలుసా వాళ్ళకి? నాయనా పరిసయ్యులారా, మనందరం పునరుద్ధానం ఉందని నమ్ముతాం కదా, అదే నేను ప్రకటించా. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? నన్నేమో యెహోవాకు వ్యతిరేకంగా ప్రకటించామని చెప్తున్నారు అన్నాడు. దెబ్బకి పరిసయ్యులంతా మేము పునరుద్ధానం ఉందని నమ్మితే మా వాడు అది ప్రకటిస్తే మరి మీరెందుకు వచ్చి పట్టుకొచ్చారు ఇక్కడికి అని చెప్పి ఆయన వైపు నిల్చుంటారనమాట. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే అపోస్తులు ప్రకటించింది పునరుద్ధానాన్ని. చాలా గట్టిగా ఆలోచించండి. అంటే వాళ్ళ ధ్యాస అంతా కూడా ఏ విధము చేతనే నేనేం చేయాలి? మృతుల పునరుద్ధానాన్ని పొందుకోవాలి. పౌలు మాట అర్థమవుతుందా మీకు? ఏ విధము చేతనైనా మృతుల పునరుద్ధానాన్ని పొందుకోవాలన్నాడు. దేని గురించి ప్రకటిస్తాడు? మృతుల పునరుద్ధానం గురించే ప్రకటిస్తాడు. పౌలు ఏమి ప్రకటించాడు కూడా మీకు చెప్తాను. ఇక్కడ పేతురు యోహాను ఏం ప్రకటించారు? మృతుల పునరుద్ధానం ఉంది. అది ఎవడి వల్ల కలుగుతుంది? కేవలము యేసును బట్టి మాత్రమే కలుగుతుంది అని చెప్పాడనమాట. దెబ్బకి ఆ యొక్క ఆదిమ సంఘం అంతా వాళ్ళ క్రియలు మార్చేసుకున్నారు. చూడండి, మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? పునరుద్ధానం ఉందని నమ్మడం అంటే యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, అవునయ్యా మనందరికి కూడా బ్రతుకుంది అని నమ్మటము పునరుద్ధాన శక్తిని నమ్మటం కాదు. క్రియలు కనపడతాయి పునరుద్ధానపు శక్తి ఉంది అంటే. ఇప్పుడు ఆదిమ సంఘంలో మీకు క్రియలు కనపడతాయి. ఎప్పుడైతే వీళ్ళు పునరుద్ధానపు బలాన్ని చెప్పారో, ఈ పేతురు యోహాన్లు ఇదిగో యేసును బట్టి తప్ప ఇంకెవ్వరిని బట్టి మనకి పునరుద్ధానం లేదు, మీరందరూ బ్రతకలేరు అని చెబితే దెబ్బకు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఏం చేశారు చూడండి. 4వ అధ్యాయము
32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏం చేశారు? 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఎవ్వడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకొనలేదు, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు ఏం ప్రకటిస్తున్నారు చూడండి, బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. అసలు అపోస్తులు 12 మంది ఏం ప్రకటిస్తున్నారు తెలుసా? వాళ్ళు ప్రకటించిన సువార్త ఏంటి తెలుసా? యేసు ప్రభు పునరుద్ధానం గురించి బహుబలంగా సాక్ష్యం ఇచ్చారంట. దెబ్బకి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఆదిమ సంఘం అంతా ఏం చేశారు చూడండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను, కాబట్టి భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి నమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? పునరుద్ధానం ఉందని, రేపు తీర్పు ఉందని ఆ రెండు చెప్పగానే ఆ యొక్క ఆదిమ సంఘం అంతా ఏం చేశారు తెలుసా? అప్పుడు దాకా ఇది మా భర్త సంపాదించిన ఆస్తి, అప్పుడు దాకా ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి, అప్పుడు దాకా ఇది మా తాత ముత్తాతలు మాకు సంపాదించి పెట్టిన ఆస్తి, ఇదంతా నాది అన్నోళ్ళు దెబ్బకి ఏమైపోయారు తెలుసా? ఇదంతా మాది కాదన్నారంట. ఏదంటంట? ఇదంతా మాది కాదు అని చెప్పి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? వాళ్ళ ఆస్తి కాదు, చరస్థిరాస్తులు అమ్మి కూడా. ఏకంగా బర్నబా అయితే తన భూమిని అంతా అమ్మేసి పెట్టేశాడంట. పునరుద్ధానపు బలము యొక్క శక్తి ఎరిగిన వారు చేసే క్రియ ఇది. ఈ రకంగా చూస్తే మనందరము యెషయా చెప్పిన మాట నిజమే, నోటి మాటతోనూ పెదవులతోనూ బాబోయ్ నువ్వు తిరిగి లేచావని చెబుతున్నాం, కానీ హృదయం మాత్రం ఎక్కడో దూరానుంది. నిజంగా చాలా దూరానుంది. పునరుద్ధాన బలము గురించి వాళ్ళకు బహుగా సాక్ష్యం ఇస్తే అపోస్తులు దెబ్బకి వాళ్ళందరూ ఏక మనసు ఏక హృదయం వచ్చేసింది. అప్పటిదాకా ఇది నాది నాది అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనది కాదనేసారంట. దెబ్బకి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. 2వ అధ్యాయంలో 3,000 మంది మారడానికి కారణం ఏంటి చెప్పండి? 2వ అధ్యాయంలో 3,000 మంది మారడానికి కారణం ఏంటి? పేతురు చేసిన ప్రసంగం అని చెప్తాం. ఏం చెప్పాడు పేతురు చెప్పండి? ఒరేయ్, ఆయన శిలువ మీద చచ్చిపోయాడు, ఆయన దేవుడు తిరిగి లేపాడు, ఆయన్నే ప్రభువుగా నియమించాడు, మీ తలకి మూలరాయి అయిపోయింది, ఎవ్వడు ఆయన ద్వారా తప్ప పునరుద్ధానాన్ని పొందుకోలేడని చెప్పాడనమాట. దెబ్బకి మోకాళ్ళు వేసి అయ్యో మేమేం చేయాలని అడిగారు. ఆ 3,000 మందికి మారు మనసుకు రావడానికి కారణం కూడా అక్కడ మిమ్మల్ని అందరూ ఆశీర్వదింపబడతారు, మీ అందరికి ఇండ్లు వస్తాయి, మీ అందరికి కార్లు వస్తాయి, మీ అందరికి ఆరోగ్యాలు వస్తాయి అని సువార్త ఎక్కడ చేయలేవు. పేతురు ఏం చెప్పాడు తెలుసా? మీరందరూ సిలువ వేసిన యేసునే దేవుడు ఏం చేశాడు తెలుసా? 3 రోజులు లేపాడు రా నాయన. మీరందరూ చంపేశారనుకుంటున్నారు, తన పరిశుద్ధుడు ఏమవ్వడు, సమాధిలో కుళ్ళు బట్టనివ్వడు అని చెప్పి మొత్తం ప్రసంగం చేస్తే దెబ్బకు గుండెలు ఎదురయ్యే వాళ్ళకి. పునరుద్ధానం చిన్నది కాదు, 3,000 మందిని మోకాలేసేలా చేసిందనమాట. ఏం చేసింది? 3,000 మంది యూదుల్ని మోకాళ్ళేసి 12 మంది అపోస్తుల ముందు మోకాలు దండేసి మేమేం చేయాలని అడిగారంట. పేతురుని కడమ అపోస్తులను కూడా అడిగారంట. అక్కడ రాయబడిన మాట. పునరుద్ధాన బలము చిన్నది కాదు. వణికిపోయారు వాళ్ళు. ఊరి నాయన చనిపోయిన తర్వాత బ్రతుకుందా? మా అందరికీ కూడా పునరుద్ధానం ఉందా? మేమందరం రేపు తీర్పు తీర్చబడాలా? యేసే ముందు మేము తీర్పుకు నిల్చోవాలా? వణికిపోయి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? దెబ్బకి మారు మనసు పొంది పాపాన్ని విడిపెట్టి బాప్తిజం తీసుకొని క్రియలు చేశారు. వాళ్ళు ఏం క్రియలు చేశారు? బోధ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎడతెగక మళ్ళీ సహవాసం, ఎడతెగక మళ్ళీ ప్రార్థించటం, ఎడతెగక మళ్ళీ రొట్టె విరచటం, ఎడతెగక మళ్ళీ మనందరం కనుమరుగు చేసే 5వ క్వాలిటీ, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు. దేవాలయంలో యూదులకి యేసయ్య గురించి చెప్పేస్తున్నారు, ఇంటింటేమో అన్యులకి యేసయ్య గురించి చెప్పేస్తున్నారు. ఏనే మనందరి పాపాల కోసం చచ్చిపోయాడు రా, 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు రా, 3వ రోజు లేచాడు రా అని సువార్త చెప్పేశాడు అనమాట. సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ 10 మీరు చదవండి. ఏంటి సువార్త? లేఖన ప్రకారము యేసు ప్రభు మనందరి పాపముల కోసం చచ్చిపోయాడు. మొదటిది. చచ్చిపోయినాడు ఏం చేసి పడ్డాడు?
3 రోజులు సమాధిలో ఉన్నాడు. రెండవది, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, ఏం చేశాడు? 3వ రోజు లేచాడు. అది 3వది అనమాట. ఇదే మీకు ప్రకటింపబడిన సువార్త అన్నాడు ఆయన. ఇదే దేవుని దగ్గర నుండి వచ్చిన సువార్త అని కూడా అన్నాడు ఆయన. నిజంగా అపోస్తులు పౌలు ప్రకటించిందంతా కూడా ఏంటి తెలుసా? ఒరే, యేసయ్య మీ పాపాల కోసం చచ్చిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు, 3వ రోజు మరణాన్ని తిరిగి ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా? మనందరికీ సాదృశ్యం రా. మనం కూడా ఒకరోజు చచ్చిపోతాం. ఏమవుతాం? మనందరం కూడా ఒకరోజు చచ్చిపోతాం లేదా? మళ్ళీ ఏం చేస్తాం? మనందరం చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడతామా లేదా? తర్వాత ఏమవుతాం? యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో పాటు లెగుస్తాం. మాదిరి అన్నమాట అది. యేసుప్రభు చచ్చిపోవడానికి పని లేక చచ్చిపోలేదు. నువ్వు నేను కూడా చచ్చిపోతానని చెప్పడానికి చచ్చిపోయాడు. యేసుప్రభు 3 రోజులు సమాధిలో ఉంది, పని లేక సమాధిలో పెట్టబడలేదు. నీవు నేను కూడా సమాధిలోనే ఉంటాం యేసయ్య వచ్చేంతవరకు. యేసయ్య తిరిగి లేవడం పని లేక చెప్పలేదు. మనందరం కూడా రేపు 2వ రాకలు యేసయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాం? లెగుస్తామని కొరింథీ పత్రికలో ఇందాక చదివాం కదా వాక్యపట్టణం. మీకు తెలుసో లేదో, యేసుప్రభు లేచినప్పుడు ఏం జరిగాయి? యేసయ్య సిలువ వేసినప్పుడు పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయా? యేసుప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఏం చేశాడు? పరిశుద్ధులందరూ ఎక్కడికి వచ్చారంట? పట్టణంలోకి వచ్చి అందరూ కనపడ్డారా? మత్తయి సువార్త 27 తర్వాత చదవండి. ఏంటి, యేసుప్రభు చచ్చిపోయినప్పుడు భూకంపం రావడం మాత్రమే కాదు, చీకటి రావడం మాత్రమే కాదు, రాయి తొలగింపబడటం మాత్రమే కాదు, దేవాలయపు చెనగడం మాత్రమే కాదు, అన్నిటికంటే బాగా జరిగింది ఇంకోటి ఏముంది తెలుసా? సమాధులు తెరవబడ్డాయి. పరిశుద్ధులందరూ బయటకు వచ్చేసి ఏం చేశారు తెలుసా? 3వ రోజు యేసయ్య లేచిన తర్వాత ఆయనతో పాటు వెళ్ళిపోయి యెరూషలేములో చాలామంది కనబడ్డారంట. ఇప్పుడు నేను అంటాను, యేసయ్య లేచినప్పుడు వాళ్ళు ఎందుకు లేగాలి? రేపు నువ్వు నేను కూడా లెగుతామని. సమాధి చేయబడినోడు ఎలా లెగుతాడయ్యా? అది అసాధ్యమని అనకుండా ఉండడానికి. మీకు అర్థమవుతుందా? చిన్న రుజువులు పెట్టలేదు దేవుడు. మనందరం లెగుస్తాం యేసయ్య వచ్చినప్పుడు. ఇప్పుడేదో ప్రథమ ఫలంగా ఆయన లేచాడు. ఒకానొక రోజు మనందరం లెగుస్తాము, ఆయన ముందు తీర్పుకి నిల్చుంటాం మనం అందరము. చిన్న విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే అపోస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? పునరుద్ధానపు బలమును బోధించారు. బహుబలంగా పునరుద్ధానపు గురించి సాక్ష్యం ఇచ్చారు. దానికోసం చచ్చిపోయారు అవసరమైతే. అలాగే తెలుసు, ఇప్పుడు చంపేసి నన్ను మళ్ళీ సమాధిలోనే పెడతారు, యేసు వచ్చినప్పుడు మళ్ళీ వేసేస్తాను. తలనరికి ఎక్కడో పెట్టేసుకుని ఉండొచ్చేమో. ఏసే వచ్చినప్పుడు ఏం చేస్తుంది? తల ఎక్కడున్నా మళ్ళీ వచ్చి అమ్మడానికి తగులుకుంటుంది. పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. వీళ్ళందరూ సముద్రంలో పడేసి వీళ్ళని చంపేసామని అనుకొని ఉంటారు. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సముద్రం తన మృతులని అప్పగిస్తుందని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. బాబోయ్, యేసయ్య వచ్చినప్పుడు నీ రాలిపోయిన ఇంటికలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం వచ్చి మళ్ళీ మంచి బట్టనెత్తి ఉండదన్నమాట పరలోకం లేక. యేసయ్యకి అంత శక్తి ఉందన్నమాట. ఎన్ని రుజువులు కళ్ళ ముందు పెట్టాడు తెలుసా? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుతాం మనం. తీర్పుందనే మాటకి ఒకసారి రుజువు నేను ఇక్కడ చూపించి ఒకసారి ఆ మాట కూడా చూపిస్తాను. చూడండి, అందరము కూడా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంకి రండి. నిజంగా పునరుద్ధానము అయిన తర్వాత మనకి తీర్పు ఉంటుందంటే ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. అసలు పౌలు కూడా ఏం ప్రకటించాడో కూడా మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయానికి ఇదంతా మీకు తెలుసు కదా. ఇక్కడ పౌలు ఏం చేశాడు? ఏథెన్స్ పట్టణంకి వెళ్ళాడనమాట. ఏథెన్స్ పట్టణం ఏం పట్టణం? మంచి విగ్రహాలతో నిండి ఉందనమాట. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆయన పాపం చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో, రేపు పునరుద్ధానం పొందాలంటే వీళ్ళు ఈ విగ్రహాల ద్వారా రాదు, ఎవరి ద్వారా వస్తుంది? యేసుని బట్టే వస్తుందని ఎరిగి చాలా ఆయన ఆత్మలో పరితాపం ఉంది. వాళ్ళందరికీ ఏం చేశాడు తెలుసా? సువార్త చేశాడు అనమాట. ఏ సువార్త చేశాడు? అరే, మీరు పూజించే అన్నీ కూడా బంగారము, వెండి, ఇవన్నీ కూడా మనుషుల చమత్కారం వల్ల
మచ్చబడినవి నాయన, వాటిలో దేవత్వం ఏమాత్రము లేదు అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు చూడండి, 30వ వచనము 29వ వచనం చూద్దాము, మీకు అర్థమవుతుంది. 17:29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడు. కానీ ఎప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకయ్యా, ఎందుకు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి? కింద చెబుతున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును దేవుడు నిర్ణయించాడంట. యేసుప్రభు మృతుల్లో నుండి తిరిగి లేగటం ఏంటి తెలుసా సూచన? దేవుడు తీర్పు దినాన్ని నియమించాడంట ఒకరోజు. ఏ మనుషుని చేత? యేసయ్య ద్వారా. నిజంగా ఉంటుందా అంటే కింద చెబుతున్నాడు దానికి ఆధారం ఉంది అని. కింద ఏమంటున్నాడు చూడండి, మృతులలో నుండి యేసయ్యను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అసలు ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యపోయామన్నమాట. ఊరి నాయన, నిజంగా మనందరికీ తీర్పు ఉందా? రేపు యేసయ్య ముందు నిల్చోబెడుతున్నావా? దేవుడు మనందరికీ తీర్పు తీరుస్తాడా? ఎవరి ద్వారా తీర్పు తీరుస్తాడు? యేసయ్య ద్వారా. దీన్ని ఎలా నమ్మాలయ్యా? దీనికి ఆధారం ఏంటయ్యా అని అడిగితే ఆయనే చెబుతున్నాడు. ఏమని తెలుసా? దీన్ని నమ్ముటకు అందరికీ యేసయ్యను మృతుల్లో నుండి లేపి దీన్ని నమ్మటానికి అందరికీ ఏం కలిగించాడంట? ఆధారము. ఇందాకేమో రుజువు అన్నాం, ఇక్కడేమో ఆధారాలు కనపడుతున్నాయి. ఇదిగో ఆయన దేవుని కుమారుడు అనడానికి రుజువు చూపించాడు, చచ్చిపోయి తిరిగి లేపటం. ఇదిగో రేపు తీర్పు ఉంది అని రుజువు చూపించాడు, మళ్ళీ పునరుద్ధానమే దానికి రుజువు. ఆ యొక్క దేవుణ్ణి ఎరగిన ఏథెన్స్ పట్టణానికి ఏమని సువార్త చేశాడు చెప్పండి ఇక్కడ? పునరుద్ధానం. అయితే కొందరు ఏం చేశారంట? అపహసించారంట కిందకి వెళితే. కొందరు ఏం చేశారంట? ఇంకోసారి వింటాంలే అన్నారంట. కానీ కొందరు ఏం చేశారంట తెలుసా? హత్తుకుని విడిచిపెట్టలేదంట పౌల్ని. నమ్మే గుంపు ఉంది, అలాగే అపహసించే గుంపు కూడా ఉంది, అలాగే మాకు ఇప్పుడు టైం లేదు ఇంకోసారి వింటామనే గుంపు కూడా ఉంది. మనందరము అపహసించే గుంపు దగ్గర ఆగిపోతాం. నమ్మే గుంపు ఉందని నిరీక్షణ తేవడం సువార్త చెయ్యం. అక్కడ రాయబడిన మాట పునరుద్ధానం గురించే పౌలు చెప్పాడంట. అక్కడ క్లియర్గా చెప్పబడిందా లేదా? పునరుద్ధానం గురించే బోధించాడు. మీరు 23-24 చదవండి అపోస్తుల కార్యాలు. అసలు ఆయన జైల్లో పెట్టింది ఎందుకు తెలుసా? సద్దుకాయలు వాళ్ళ నమ్మరు పునరుద్ధానాన్ని, ఆత్మని. ఇలా చెప్పి అందరిని మార్చేస్తున్నాడని జైల్లో పెట్టారు ఆయన్ని. పౌలు అపోస్తులు సాక్ష్యం ఇచ్చింది పునరుద్ధానం గురించే. అదే సువార్త. ఆనాడు ఆదిమ సంఘం 3000 మంది గడగడలాడింది, 4000 మంది గడగడలాడింది ఆ సువార్తకే. మీరు చంపిన యేసుని శుక్రవారం చంపేశారు, ఆదివారం దేవుడు లేపేశాడు, రేపు మీరు పరలోకం వెళ్ళాలంటే ఆయన ద్వారానే, రేపు ఆయన ముందు మీరు అందరు తీర్పుకు నిల్చోవాలి అనగానే గుండెలు జారిపోయే వాళ్ళకి. ఇక అప్పటి నుండి వాళ్ళ టైం టేబుల్ మార్చేశారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా పనికి వెళ్తున్నారు. సాయంత్రం రాగానే దేవాలయంలో ఏంటంటే కూడుకొని బోధ వింటున్నారు, సహవాసం చేస్తున్నారు, అందరూ కలిసి ప్రార్థించేస్తున్నారు, అందరూ కలిసి రొట్టె విరిచేస్తున్నారు, అందరూ కలిసి ఏం చేసేస్తున్నారు? ఎవడికి దొరికితే వాడికి యేసయ్య పునరుద్ధానం గురించి చెప్పేస్తున్నారు. దేవాలయంలో దేవాలయంలో ఎవరు దొరుకుతారు? యూదులు దొరుకుతారు. ఇంటింటే ఎవరు దొరుకుతారు? అన్యులు దొరుకుతారు. ఎక్కడ ఎవరిని విడిచిపెట్టకుండా అందరికీ యేసయ్యే పునరుద్ధానుడు అయ్యాడు, రేపు మనందరం కూడా పునరుద్ధానులు అవ్వాలి, కాబట్టి భయం కలిగి ఉండండి అని చెప్పాడు అనమాట. అందుకే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? క్రియల ద్వారా వాళ్ళు ఎమ్మటి చూపించేశారు, మేము మృతుల పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం, అమ్మో మాకు రేపు యేసయ్య వస్తే మేము లేపబడతాం, యేసయ్య వస్తే రేపు మేమందరం ఆయన ముందు తీర్పుకు నిల్చోవాలి, యేసయ్య వస్తే మేమందరం ఆయనకి లెక్క అప్పగించాలి, కాబట్టి మేమందరం ఏం చేస్తాం? మృతుల పునరుద్ధానం ఉందని చెప్పి మేము కూడా ప్రకటిస్తామన్నారు సంఘం. అసలు వాళ్ళ దినచర్య మారిపోయింది చూసారు ఆ రోజు నుండి. ప్రతి దినం అనే మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పౌలు పేతులు కూడా ఏం చేస్తారు? పేతురు యోహానులు కూడా ఏం చేశారు చూడండి. కొట్టేసి విడుదల చేసిన తర్వాత 4వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు. ఒక 5 నిమిషాలు నేను ఆపేస్తాను.
5వ అధ్యాయము చివరి మాట. పాపం బాగా కొట్టి బెదిరి పెట్టేసి పంపించేశారనమాట. తర్వాత వాళ్ళు అంటున్న మాట చూడండి, 42వ వచనం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము చివరి వచనం నేను మాట్లాడేది. ఆ పైన చూస్తేనేమో కొట్టి పంపించారు వాళ్ళని. ఆ పై వచ్చిన చదివితే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని కోసం దెబ్బలు తినడం ఎంత ఆనందమో, నన్ను అంత యోగుడిగా దేవుడు ఎంచుకున్నాడని చెప్పి ఆనందపడతారు వాళ్ళేంటో. అసలు ఆ మాట చదివినప్పుడు విచిత్రం అనిపిస్తుంది. 40 వచనం చదవండి, 41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని మమ్ముల్ని ఎంచినందుకు ఆ పేతురు యోహానులు ఏమంటున్నా తెలుసా? సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారంట. వాళ్ళు కొట్టింది కూడా జ్ఞాపకం లేదేగా, పైన చూస్తే కొట్టారు వాళ్ళని. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆనాడు యూట్యూబ్ ఉండుంటే ఏసై కోసం నేను ఇన్ని దెబ్బలు తిన్నాను మొత్తం చూపించేసేవాళ్ళం మేము. అవునా కదా? మనం కూడా గొర్రెలమే. ఆడెందుకు చెబుతున్నాడు ఏనో సిగ్గుండాలి మనకి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ కొట్టింది మర్చిపోయారు. మర్చిపోయి ఏమంటున్నా తెలుసా? ఊరి నాన్న నన్ను ఎంత ధన్యతకి యోగ్యుని చేసుకున్నాడా, వాళ్ళు దేవుడు నన్ను ఎంత మంచి పాత్రగా ఉపయోగించుకుంటున్నాడా, ఆయన నామం కోసం అవమానం పొందటం, ఆయన నామం కోసం దెబ్బలు తినడము, నన్ను పాత్రను ఎంచుకున్నందుకు నేను ఎంత యోగ్యుని అని చెప్పేసి ఇక కొట్టిన తర్వాత నుండి పెంచారు డోసు. ప్రతిదినము మానకుండా చెప్పారంట వాళ్ళు. చాలా అసలు ఇవన్నీ మీరు చదవండి. అపోస్తల కార్యాలు పౌలుని కూడా జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిప్పీ పత్రికలో ఆ మాట చదవండి. ఏ విధము చేతనైనను మృతుల పునరుద్ధరణ నేను పొందాలంతే. దానికి మించిన ధన్యత, దానికి మించిన భాగ్యము ఎక్కడ లేదు. అందుకే ఇంటిని వదిలేశాడు, ఆస్తిని వదిలేశాడు, అధికారాన్ని వదిలేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అన్నమాట, బైబిల్లో రాయబడిన మాట. ఓ తిమోతి, నువ్వు వచ్చేటప్పుడు అక్కడ ఒక అంగీ మర్చిపోయి ఎత్తుకురా అన్నాడు అనమాట. తిమోతినే తీతుని ఎవరితో అంటాడనమాట, నా అంగీ అక్కడ మర్చిపోయాను, ఏం చేయాలి, నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా అంటాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈవెన్ ఆయన 2-3 అంగీలతో బతికేశాడంట, అంత ధనవంతుడై ఉండి. ఎన్ని పట్టణాలు తిరిగాడో. అన్ని దెబ్బలు కొడితే పక్కన ఉన్న తారసికి వెళ్లకుండా మళ్ళీ ఈ కొన్ని వస్త్రాకి వెళ్ళి వాళ్ళని బయలుపరిచేశాడు. మళ్ళీ మీరు కూడా నా అలాగే శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం పొందాలి, ఊరక కాదు. ఇప్పుడు చూడండి, అపోస్తులు చేసిన క్రియలు, ఆదిమ సంఘం చేసిన క్రియలు, పౌలు గారు గట్టిగా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కనపడింది పౌలుకే. ఇదేట్రా బాబు, నేను సమాధులు పెట్టేశారు అనుకున్నా, మళ్ళీ నాకే కనపడ్డావేంటి అనుకున్నాడు ఆయన. అవునా కదా? 3 రోజులు సమాధులు పెట్టేశారు అనుకున్నాను, నువ్వేంటి ఇప్పుడు బాగా నాకు కనపడుతున్నావు అన్నాడు అనమాట. అరే బాబు, నేను చచ్చిపోలేదురా, అందుకే నీకు కనపడ్డాను అన్నాడు. నేను తిరిగి లేచాను, అందుకే నీకు కనపడ్డాను అన్నాడు. ఇక అందుకే ఎప్పుడు విడిచిపెట్టలేదు. పౌలు ధ్యాస అంతా ఆయన పునరుద్ధానం గురించి చెప్పాల్సిందే. రే, మీకు కూడా పునరుద్ధానం ఉంది ఆయనలో, మీకు కూడా తీర్పు ఉంది ఆయనలో అని చెప్పటానికి ఆయన తన జీవితం అంతా కూడా ఖర్చు చేశాడు. ఆదిమ సంఘం 11వ అధ్యాయం చదివితే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు? చెదిరిపోయిన వాళ్ళు అందరికీ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయి అంత్యోకులు ఏకంగా ఒక సంఘాన్ని ఏర్పరిచేశారంట. ఎవరో పేతురు గారు కాదు, ఆ విశ్వాసులు ఒక సంఘాన్ని ఏర్పరిచి ఇప్పుడు పేతురు గారు కబురెట్టారంట, మాకు ఒకరిని పంపించు అని. మేము సంఘాన్ని ఏర్పరిచేసాం, కాయడానికి కాపర్లేడు, నువ్వు పంపించు అని. అప్పుడు బర్నబాను పంపించాడు అనమాట పేతురు గారు. ఇప్పుడు మీరు మనసు పెట్టి అపోస్తుల కార్యాలు చదవండి, అక్కడ మీకు అపోస్తుల యొక్క కార్యాలు కనపడతాయి, క్రియలు కనపడతాయి, ఆదిమ సంఘం యొక్క క్రియలు కనపడతాయి. ఇదంతా ఎందుకు చేశారు తెలుసా? వాళ్ళు పునరుద్ధాన బలము తెలుసుకున్నారు వాళ్ళు. దీన్ని కానీ పోల్చి మన పక్కన ఎట్టుకుంటే మనందరం నోటి మాటతో యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచాడని చెప్పేవాళ్ళం. వారు పైకి నన్ను ఎరిగారని చెప్పుకుంటున్నారు, కానీ వారు ప్రతి సత్క్రియల విషయంలో ఆ చివరి మాట ముగించుకుందాము. ఆ చివరి మాట ఇంక చూపించను. తీతు పత్రిక ఆ మాట చూడండి, ఎంత క్లియర్గా రాస్తాడు ఆ మాట. నేను వచ్చేవారం మిగతాయి చెబుతాను, ఇంకా పునరుద్ధానం గురించి చెప్తాను. ఆ పై వచ్చేవారం సిలువ గురించి నేను చెప్పలేదు, అది మళ్ళీ చెప్తాను. కానీ ఇదొక్క మాట చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చూడండి. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఎరిగి
ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వీళ్ళేమో పైకి దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నారు, కానీ క్రియలు వచ్చేసరికి ఏమవుతున్నాయి? ఒక్క సత్క్రియ చేయరంట. అంత దుష్టులంట వాళ్ళు. సత్క్రియలు ఏమైనా చేశారా? వాళ్ళు చాలా సత్క్రియలు చేశారు. వాక్యాన్ని విన్నారు, సహవాసంలో కూడుకున్నారు, ప్రార్థించారు, రొట్టె విరిచారు, దేవాలయంలో ఇంటింటి తప్ప సువార్త చేశారు. ఆ సువార్త కోసం ధనాన్ని పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు ఎక్కడైనా సత్క్రియల విషయంలో భ్రష్టులయ్యారా? మనం మాత్రం దేవుని ఎరిగామని చెప్పేసి మనందరము అవిధేయులము, దుష్టులము, ప్రతి సత్క్రియలో మనం ఎలాంటి వాళ్ళం? భ్రష్టులం. మన క్రియలు చూస్తే నిజంగా మనము భక్తి కలిగిన వారమని ఎవరో అనుకోరు. నిజంగా ఈ మాట చదివినప్పుడు ఆ కొరింథీ పట్టణంలో నిజమే బాప్తిజం తీసుకొని మారు మనసు పొందిన వాళ్ళలో కూడా పునరుద్ధానం లేదని చెప్పే తెగ ఉంటుంది. ఇప్పుడు ఈ డెప్త్కి వెళితే నీవు నేను కూడా ఆ గుంపులో ఉన్నామని భయం వేస్తుంది. దయచేసి జ్ఞాపకం తెచ్చుకోండి. దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. పునరుద్ధానం నిజం, తీర్పు నిజం, కానీ అందులో నిలబడాలి అంటే నీవు నేను క్రియలు చేయగలగాలి. నిజంగా ఆలోచిస్తే మనకు పునరుద్ధాన బలము ఎరగడము మనకు అర్థం అవ్వలేదు. పునరుద్ధాన బలం తెలియాలంటే సువార్త కోసం పరిగెత్తాలన్నమాట. పౌలుకి అదే అర్థమైంది. యేసయ్య కొదువైన మా దెబ్బలు నేను తిన్నాను అనడానికి. కాబట్టి దయచేసి ఒక్కసారి నీవు నేను అందరము ఆత్మీయంగా ఆలోచించుకుంటే పైకి పాటలు పాడేస్తాం, పైకి యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచాడు అంటాం, మనం కూడా రేపు ఒకసారి లేపబడతామంటాం. కానీ క్రియలను చూస్తే మాత్రం మనం భ్రష్టులము, అవిధేయులము, దుష్టులము. వెళ్ళిపోయిన తర్వాత అర్థమైపోద్ది, నువ్వు నేను అక్రమము చేయవారని యేసయ్య అంటాడు. పోల్చుకోండి. అపోస్తులు చేసిన క్రియలని, ఆదిమ సంఘం చేసిన క్రియలని, ఆ సంఘాలు ఉన్నాయే తెస్సలోనికే సంఘము, ఆ సంఘము చేసిన క్రియలని. ప్రకటన గ్రంథం కింద 7 సంఘాలు, 2 సంఘాలు చాలా మంచి సంఘాలు ఉంటాయి. ఆ 2 సంఘాలు చేసిన క్రియలని వీటన్నిటిని పోల్చుకొని చూడండి. అప్పుడు మీరు నిజంగా యేసయ్య శిలువ త్యాగాన్ని, పునరుద్ధానపు శక్తిని ఎరిగారో తెలిసిపోద్ది. అంత అది భ్రమం. అది నిజంగా చెబుతున్నాను. ఒకసారి ఆలోచించండి, చెక్ చేసుకోండి. దేవుడు చిన్న మాట దీవించును గాక. అందరము కూడా బల్లలో చేతులు వేద్దాం.